అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని. ఏందబ్బా ఈ వేదాంతాలు బాగా చెప్తుంది అనుకుంటుర్రా ఏంది? ఏం లేదు కానీ ఇవాళ నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు రోడ్డు మీద చిత్ర విచిత్రమైన టక్కర్లు అయినాయి. ఆ టక్కర్లు చూసుడుతోనే నాకు ఈ మాట మతకు వచ్చింది. సరే 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 అసలు ముచ్చట ఏంటంటే, నిజంగా ఎప్పుడు ఏమవుతుందో ఎవ్వరు ఏం చెప్పలేరు, అవునా కాదా? నిజం చెప్తున్నా, కారు కొనుడంటే, కార్ల తిరుగుడంటే చాలా మందికి అదొక షోకు, అవునా కాదా? అందుకే కాదు అప్పు చేసో లోన్లు పెట్టి మరీ కారు గిట్లా కొంటారు. ఇక రోడ్డు మీద పోనిచ్చుకుంటా నన్ను చూడు నా కారును చూడు అని మురిసి ముప్పందం అవుతుంటారు. ఇంతకు ఇప్పుడు ఈ కారు ముచ్చట ఎందుకు తీసిన అంటారా? ఎందుకో తెలవాలంటే, ఇప్పుడు మనం ఒక పెట్రోల్ బంకు కాడికి పోవాలి. ఆడ కార్ల పెట్రోల్ కొట్టిస్తారట. అటెనక ఏమైందో చూడాలట. మీరు అగ చూసారు మరి. డైరెక్ట్ ముచ్చట్లకే పోదామిగా. ఏమంటారు? హైదరాబాద్ ఎర్రమంజిల్ కాడికి రారి, ఇడ పెట్రోల్ బంక్ ఉన్నది. ఇగో ఈ బంకు కాడికి కార్ వచ్చింది. పెట్రోల్ డీజిల్ కొట్టించుకునే అందుకు పెట్రోల్ కొట్టించగానే ఆ కార్లకెళ్ళి ఇగో గిట్లా మంటలు వెళ్ళినయోళ్ళ. ఓరి దేవుడు చూసినావా, అగ్గిపుల్ల ఏవడి గీకలే, పక్కపొంటి పటాకులు కూడా కాల్వలే, కానీ పెట్రోల్ పోతా అంటేనే మంటలు వెళ్ళినాయి. ఇక జరంత షేప్ అయితే కారు గాలిపోవుడే కాదు, ఆ బంకే పేలిపోతుంది అనిపించింది కాదా మరి? కానీ బంకుల పనిచేసేటోళ్ళు జరంత ధైర్యంగా లోల్లే. బాలకృష్ణనే మతికి తెచ్చుకున్నారో రజనీకాంత్నే ఆవహించుకున్నారో గాని ఆ మంటలెళ్తున్న కారును బంకు నుంచి దూరం చేసిర్రు. నిజంగా మెచ్చుకోవాల్సిందే కదా. కారంటే యాదికొచ్చింది. ఇంకో కారు ముచ్చట కూడా చెప్పాలి మీకు. అది కూడా మన పట్నందే. నార్సింగ్ ఉన్నది కదా, ఆడ బండ్లు కార్లు వాటి పోకటలు అవి పోతనే ఉన్నాయి. ఇక సిగ్నల్ గా అవ్వచ్చు, ఇడ ఒక కారు ఆగింది. కారు పక్క పొంటి బండి కూడా ఉన్నది. పాపం వీళ్ళు ఏం ఖయాళ్ళు ఉన్నారో అంతల్నే. అబ్బర బిడ్డ చూసినావా, అసలు ఈ కారు నడిపేటోనికి కండ్లున్నాయా లేవా? వాని నడుపుడుకున్న వాడెత్తు, ఆగున్న కారును బండిని గట్ల గుద్దిండేంది, వాని మెంటలేషన్కున్న వాడెత్తు. ఆగో ఇంకా బిఎండబ్ల్యూ కారట. బిఎండబ్ల్యూ చక్కగా నడపశాత గానోనికి ఏమిటికొచ్చిన బిఎండబ్ల్యూ, ఎందుకు వచ్చిన బిఎండబ్ల్యూ? అవునా కాదా? అయితే ఆ కారోడు తాగున్నాడట. మరి తాగినోడు తాగినట్టు సపోర్ట్ చేయక ఇంట్లో చెద్దరు కప్పుకొని వండుకోకనట రోడ్ల మీదకొచ్చి గిట్లా దివానా వేషం వేసుడేంది, మందిని గోసపుచ్చుకునుడేంది? అంటే ఈడేం అర్థమైతుందంటే, రోడ్ల మీద మన చక్కగా పోవుడే కాదు, అవతలోడు కూడా చక్కగా పోవాలి, అంతే కదా.